నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు భానుప్రసాద్ మాట్లాడుతూ అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచడం లేదని, రైతులకు చెల్లించాల్సిన 3 విడుదల రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కావాల్సిన యూరియాను పెండింగ్ లో ఉన్న 3 సీజన్ల రైతు బంధును వెంటనే రైతులకు కావాల్సిన యూరియా బస్తాన్ని అందుబాటులో వెంటనే అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారో అంతమందికి 2 లక్షల రూపాయలు రుణం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అదేవిధంగా రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చి 10,000 ఉన్నటువంటి దాన్ని 15,000 చేస్తామని చెప్పి మరి 2 విడతలు మాత్రమే వేసి 3 విడతలు ఎగ్గొట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు యూరియాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూరియా కొరత లేకుండే, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజునప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత మనకు కనబడతా ఉంది. అదేవిధంగా యూరియా కోసం, రైతు బంధు కోసం, రైతు రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఎక్కడైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి రైతులను జైలుకు పంపిస్తూ ఉన్నారు. ఈ 4 డిమాండ్ల మీద ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేసి నిరసన తెలియజేయడం జరుగుతోంది. రైతులకు అండగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ 1-2 రోజుల క్రితం జరిగినటువంటి టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో కానీ ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, మేము రైతు భరోసా డబ్బులు ఇష్టం కానీ ఎక్కడికి పోయినో తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. ఒక బాధ్యత వస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తాం. ఇప్పటికీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, అన్ని వర్గాల ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి దినోత్సవం అని చెప్పేసి ఏదైతే 99 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమంలోకి వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులని, అధికారులని, అదేవిధంగా ముఖ్యమంత్రిని, మంత్రిని ప్రశ్నించండి, మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. భవిష్యత్తులో రైతులకు ఏ అన్యాయం జరిగినా గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో రైతులకు అండగా నిలబడతాం, రైతుల కోసం ముందు వరుసలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన అయిన అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇస్తామని చెప్పి తెలియజేస్తాను. భవిష్యత్తులో రైతులకు కానీ ఇంకెవరికి ఏ ఆపద వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను. ఈ 4 డిమాండ్లను నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి సర్కార్కి బీఆర్ఎస్